యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండారని ప్రభు పేరట రూఢిగా నమ్ముచున్నాను. రాబోతున్న దినాల్లో దేవునికి మహిమను, ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని చూడబోతున్నారు. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే అద్భుతంగా స్వస్థ పొందుకోబోతున్నారు, విడుదల కలగబోతుంది. మీకు ఎవరికైనా దీర్ఘకాల రోగాలు ఉంటే అది ఇప్పుడే తొలగబోతున్నాయి. నిర్గమకాండ 15:26, నిర్గమకాండ 23:25 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలని చెప్పి కోరుతున్నాను. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఇచ్చిన స్వస్థతను మీరు అనుభవించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. యేసు పొందిన గాయముల ద్వారా మనం స్వస్థత పొందుకున్నామని రాయబడి ఉంది. యేసుక్రీస్తు సిలువలో చేసి ముగించిన కార్యాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే, యేసు మన స్వస్థత కోసం క్రయం చెల్లించి మనకు స్వస్థతను ఇచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇది చాలామందికి తెలియట్లేదు. దేవుని యొక్క స్వస్థతను అనుభవించట్లేదు. జాయిస్ మేయర్ అని దైవజనరాలు అంటున్నారు, యేసుక్రీస్తు నీ ఆత్మరక్షణ కోసం మాత్రం చనిపోలేదు, మీ శరీర స్వస్థత కోసం కూడా చనిపోయారు అంటున్నారు. ఇది ఎంత ముమ్మాటికి వాస్తవం కాదా చెప్పండి? దేవనామానికి స్తోత్రం. యేసు ప్రభు సిలువ ఇవ్వనప్పుడు ఊరు మయానంలో సిలువ వేసి ఉంటే అది వేరే లెక్క అన్నమాట. కానీ ఆయన ఊరు మయానంలో సిలువ ఇవ్వలేదు. బైబిల్ చెప్తుంది, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో, ఊరు వెలుపులో గవని వెలుపులో సిలువ మరణం పొందాడు. గవని వెలుపులో సిలువ మరణం పొందటం దేన్ని సూచిస్తుందంటే, మన వెలుపులో ఉన్న దేహం కోసం కూడా ఆయన చనిపోయాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరెవరైతే బలహీనంతో ఉన్నారో, ఈరోజు ఆయన ఇచ్చే స్వస్థతను మీరు పొందుకోబోతున్నారు. ఆయన ఇచ్చే అద్భుతమైన స్వస్థత జరగబోతున్నాయి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్వస్థత అనేది ఒక పెద్ద రివర్ ప్రవహించబోతున్నాయి. మీ కుటుంబంలో ప్రవహించబోతున్నాయి, మీ సంఘములో ప్రవహించబోతున్నాయి, మీ ఇంటిలో ప్రవహించబోతున్నాయి. దానికి మీరు ఏం చేయాలి తెలుసా? మార్గాన్ని సరళం చేయాలి. హల్లెలూయా. ఆల్రెడీ స్వస్థత రెడీగా ఉంది. యేసు ప్రభు సిలువలో సంపాదించిన స్వస్థత ఆల్రెడీ సిద్ధంగా ఉంది. అది ప్రవహించాలి. ఎప్పుడు ఎలాగా ప్రవహిస్తాయి? మొదటిగా మన ప్రార్థన చేయటానికి ప్రారంభిస్తే ఆ స్వస్థత ప్రవాహం మనలో ప్రవహించడాన్ని మీరు చూడగలుగుతారు. అందుకొరకే యాకోబు పత్రికలో రాయబడి ఉంది, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ప్రార్థన చేస్తే కనుక ఆ వ్యక్తి స్వస్థత పొందుకుంటాడని యాకోబు పత్రిక 5:14. దేవుని బిడ్డలారా, అబీమెలెకు అబ్రహాం విషయంలో తప్పు చేసినప్పుడు ఆయన ఇంటి వారు గర్భమందం మూసిస్తాడంట. అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడని రాయబడి ఉంది, ప్రార్థనే చేస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేయగా దేవుడు మరలా వారు గర్భఫలాన్ని తెరచాడని ఆదికాండ 20:18 వచనంలో రాయబడి ఉంది. అంతెందుకండి, హిజ్కియా రాజు రోగిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడు. బైబిల్ ఏమని రాయబడి ఉంది? యెషయా గ్రంథం 38:5లో, నీ కన్నీళ్లను చూచాను అంటున్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థన విన్నాను అంటున్నాడు. ఈరోజు మీరు ప్రార్థన చేయడానికి ప్రారంభిస్తే ఇదిగో ఒక నది, స్వస్థత నది ప్రవహించి రాబోతున్నాయి, మిమ్మల్ని ముట్టబోతున్నాయి, మీకు విడుదల తీసుకుని రాబోతున్నాయి. రెండవదిగా అండి, ఈ నది ప్రవహించడానికి మీరు సిద్ధపరచాల్సిన మార్గం ఏంటంటే, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం ఒక మెడిసిన్ అండి. మీరు డైలీ వాక్యాన్ని చదివేవారైతే మీకు అసలు రోగాలే బలగనిత రాదు. ప్రవక్త ఎజెకియా ఫ్రాన్సిస్ గారు ఒక అమ్మగారు, వయసు ఇప్పుడు 85 దాటేసింది. ఇప్పుడు కూడా కంటి చూపు తక్కువ కాలేదు. బైబిల్ ఎంత చక్కగా చదువుతారో. ఆమె ఒంటిలో వయసును బట్టి కొన్ని బలహీనతలు ఉన్నా చక్కగా ఆరోగ్యంగా ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆమె బైబిల్ ప్రియురాలు. హవర్స్ టు హవర్స్ బైబిల్ చదువుతూనే ఉంటారు. ఆ బైబిల్ చదివినప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఊరుకోరు. ఈరోజు అట్లా బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళి హవర్స్ టు హవర్స్ పడి ఉంటామే తప్ప, లేకపోతే ఆ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి ఏ రోగం ఉందో దానికి హవర్స్ టు హవర్స్ ఖర్చు పెడతామే తప్ప
దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడని రాయబడి ఉంది. కీర్తన 107:20 ఏమని రాయబడి ఉందండి? దేవుడు తన వాక్కును పంపి మిమ్మల్ని బాగు చేస్తున్నాడంట. సామెతలు 4:20-21 ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే మనం స్వస్థత పొందుకుంటాం. మూడవదిగా దేవుని బిడ్డలారా, సిద్ధపరచబడిన స్వస్థత మనలో ప్రవహించాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే విశ్వాసం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేస్తే అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేస్తాయి. మీ విశ్వాసాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తే మీరు దేవుడిచ్చిన స్వస్థతను అనుభవించగలుగుతారు. చివరిగా మీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి. మీ పాపములే దేవునికి మీకు అడ్డుగోడగా ఉన్నాయి. అనేక రోగాలు గల కారణం మన పాపం. అందుకొరకే అదే యాకోబు పత్రిక 5:16 రాయబడి ఉంది. మీ పాపాన్ని ఒప్పుకోండి, విడిచిపెట్టండి. కీర్తన 51లో దావీదు ప్రవక్త తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు బాగు చేశాడు. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ఎటువంటి రోగమైనా సరే మీకు విడుదల వచ్చేస్తాయి, స్వస్థత వచ్చేస్తాయి. చివరిగా ఔషధం తెలుసా? యేసు నామం. హల్లెలూయా. యేసు నామాన్ని ఉచ్చరిస్తే చాలు అద్భుతాలు జరిగిపోతాయి, విడుదల జరిగిపోతాయి. యోహాను సువార్త 14:14లో నా నామములో ఏమడిగినాలో మీకు ఇస్తాను అంటున్నాడు. ఈరోజు యేసు రక్తాన్ని, యేసు నామాన్ని ఉచ్చరించండి. అది ఔషధం, మన జీవితానికి స్వస్థతను తీసుకుని వస్తాయి. ఎవరెవరైతే అనారోగ్యంతో బలహీనత ఉన్నారో మీకు స్వస్థత కలగాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో వారికి విడుదల దయచేయండి ప్రభువా. యేసు నామములో అద్భుతం జరిగించండి ప్రభువా. కృపాక్షేమములే వెంట వచ్చినగాక. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభువా. యేసు నామములో విడుదల దయచేయండి ప్రభువా. మీరే ముట్టుమని తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని స్వస్థపరచునుగాక. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074